వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఎన్నికల వేడి ఊపందుకుంది. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే మూడోసారి టికెట్ దక్కించుకుని ఎన్నికల బరిలో నిలిచి ప్రచారం ప్రారంభించారు. ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న కావ్య కృష్ణారెడ్డికి పార్టీలో అసమ్మతి సెగ మొదలైంది. నిన్నటి వరకు అధికార పార్టీ దెబ్బలకు వీపు అడ్డుగా పెట్టి కార్యకర్తలకు అండగా నిలిచిన మాలిపాటి సుబ్బానాయుడిని పక్కన పెట్టిన తీరుపై దగదర్తి టీడీపీ అసంతృప్తితో అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతున్నారు. స్పందించిన మాలేపాటి సుబ్బానాయుడు వారిని శాంతపరిచేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి టీడీపీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న కావ్య కృష్ణారెడ్డి విచ్చేశారు. ఈ దశలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన మాలేపాటి సుబ్బానాయుడిని కావ్య కృష్ణారెడ్డి కలిసి మద్దతు కోరారు. స్వయంగా అధినేత చంద్రబాబు చెబితేనే మద్దతని కుప్పంలోని వైసీపీ నేతలకు ఇస్తే మా వెనుక సీటులో వారుండాలని ఆంక్షలు విధించారు. ఐక్యతగా నడపాలి. ఆయన అప్పుడే నియోజకవర్గం సక్రమంగా నడుస్తుంది. మీరేదో మా కార్డు లాకుండా తెలియదు, మీరు మాట్లాడతాం తెలియదు, మేము చెప్పాలి. అయినా మేము వాళ్ళు నడుపా రోడ్డు వేసుకోపోయిన కొట్టడానికి తెలుసా సంగతి. వైసీపీ వాళ్ళు ఎవరు పార్టీ అయినా నేను తెలుసాను కదా, ఎవరు వైసీపీ వాళ్ళు పార్టీలు చేసినా మన సంబంధించిన మీకు తెలియకుండా ఏ గ్రామంలో ఉంటే మీకు తెలియకుండా చేరరు. అది మీకు తెలిసే చాలా నేను చెప్పేది. ఎవరు పోయినా వైసీపీ వాళ్ళు పోతా ఉన్నారు. మేము ఏం చేయమంటారు రేపు మమ్మల్ని అడిగారు. ఎవరు పైన మీరు భయపడద్దు, మేము కలిసి నడిస్తేనే నడుస్తాం, లేకుంటే నడవం. మిమ్మల్ని ఎవరికి చేయకుండా ఒప్పుకోను. మా తెలుగుదేశం కార్యకర్త ఎవరి మీద ఈ వారిని ఒప్పుకోను. దాన్ని ఈరోజు భరోసా చేస్తున్నాం. మీరు ఎవరు భయపడాలి. స్పందించిన కావ్య మాట్లాడుతూ సుబ్బానాయుడు పడిన కష్టం నా కల్లారా చూసా, ఇక్కడి కార్యకర్తలు ఎదుర్కొన్న బాధలు చూసా. ఎటువంటి పరిస్థితిలో మీ అనుమతి లేకుండా దగదర్తిలో అడుగు పెట్టనంటూ హామీ ఇచ్చారు. కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, కేసులు కట్టే తరుణంలో, కార్యకర్తలు ఇళ్లలో నుంచి రావడానికి భయపడే తరుణంలో సుబ్బానాయుడు గారు ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నారు. ఈరోజు తెలుగుదేశం బాధ్యతలు తీసుకోవడం గొప్ప కాదు, ఆ రోజు అది మర్చిపోతే నా జీవితానికి సార్థకత లేదు. నేను ఇప్పుడు కూడా ఈ క్షణం వరకు కూడా మనసా వాచ నేను అన్నకి బాధ్యతలు ఇచ్చేంత వరకు ఏ ఒక్కరికి ఇప్పుడు కూడా ఇచ్చి 3 రోజులైనా ఇప్పుడైనా చెప్పండి మీరు, ఏ ఒక్కరికైనా నేను ఫోన్ చేయలే. ఎందుకంటే ఆయన సముచిత స్థానం ఉన్న రోజున మేము కావల్లో ఒక రౌడీ రాజ్యం నడుస్తుంది. కావలలో ఉన్న రాజకీయం ఈరోజు నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేదు. అంత దుర్మార్గమైన రాజకీయం నడుస్తుంది. నేను టికెట్ తెచ్చుకున్నప్పుడు నాకు ఆశ ఉంటుంది, నేను గెలవాలనే తపన ఉంటుంది, దాన్ని పబ్లిసిటీ రూపంలో పెంచుకోవాలని కోరిక ఉంటుంది. నాకు అనౌన్స్ చేసిన రోజున జెండా చెట్టు దగ్గర నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఊరేగింపుగా ఫస్ట్ ఎన్టీఆర్ విగ్రహానికి మాలేయాలి. నేను 3 రోజులైనా ఇప్పుడు చేయలే. ఆయన లేని నేను వేయను, ఆయన లేని నేను ఊరేగింపు పెట్టను. మేమందరం కూడా చిన్న స్థాయి నుంచి రాజకీయ క్యారెక్టర్తో ఎదిగిన వాళ్ళమే తప్ప రాజకీయాలను అడ్డు పెట్టుకుని సంపాదించిన వాళ్ళం కాదు. కల్లాంబెట్టలు దూరంగా ఎక్కడో ఉండి కోట్లు సంపాదించి మేము నా వంతు నేను అన్నోళ్ళ వంతు ఖర్చు పెట్టిన వాళ్ళమే. అందుకని మళ్ళా కూడా చెప్తున్నా, ఈ మండలంలో సీఎం దూరాలన్నా ఈగ వాలాలన్నా ఆ కుటుంబం అండ లేనిది, ఆ కుటుంబం అనే వ్యక్తి నడవడం అనేది మనసా వాచ మీ అందరిలో కూడా మనసులో ఉంచుకోండి. నేను కష్టమంటే మాకు తెలుసు. ఒకటే ఉదాహరణ చెప్తా, ముగిస్తా. ఇద్దరు కొట్టుకుంటారు, పోలీస్ స్టేషన్కి పోతారు, అయ్యా ఇంటికి వస్తారు. మేము పోలీస్ స్టేషన్కి వస్తాం, ఒక వ్యక్తి కోసం వస్తాం. ఎప్పుడైతే మేము వచ్చామో అక్కడి నుంచి కొట్టించుకున్న వాళ్ళు తిట్టుకోరు, తిట్టేది మమ్మల్ని. నా కొడుకు వచ్చి మమ్మల్ని లోపలేసాడు అంటారు. మేము తిట్టించుకొని కూడా మా మనిషిని మేము కాపాడుకోవడానికి తాపత్రయపడ్డాం. అదే కష్టాలు ఈ రోజులు అనిపిస్తే ఇప్పుడు నేను కొత్తగా వచ్చి వాళ్ళ సంపదను ఎత్తుకోబోతున్నానంటే నేను ఆ బాధ అనిపించినోనే. కాబట్టి ఆ ఒక్కటి జరగదని మళ్ళీ మేమందరికి కూడా మనవి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా.